అందరికీ మన దగ్గరికి అయితే ఇప్పుడు TCL 43 ఇంచెస్ టీవీ రావడం జరిగిందనమాట. దాని ప్రాబ్లం చూసుకుంటే క్రేజీగా వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, ప్రాబ్లం వచ్చి వన్ సైడ్ అయితే పిక్చర్ ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, వన్ సైడ్ అయితే వైట్ ఇష్యూ ఉందన్నమాట. ఇది ఏంటి అని ఓపెన్ చేసి చూస్తే మాటకు నాకు దిమ్మ తిరిగిపోయిందనమాట. ఇక్కడ చూడండి, ఇదనమాట దీంట్లో చూడడానికి. ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ FFC కేబుల్ చూడండి ఎలా ఉందో, మొత్తం ఇక్కడ కనెక్టర్ కట్ అయిపోయింది. ఇక్కడ కేబుల్ చూడండి ఎలా ఉందో. ఈ రేంజ్లో కూడా వాటర్ డ్యామేజ్ అయినా కూడా ఈ ప్యానల్ అన్నది వర్క్ అవుతుందంటే నిజంగా క్రేజీ ఇది అసలు. టీవీ చూడండి, ఇప్పుడు ఈ టీవీని ఈ FFC కేబుల్ ఆర్ ఈ ప్యానల్లో ఇటు సైడ్ ఏంటి ప్రాబ్లము, ఇంకా ఏమేమి పోయిందో అనేసి ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం. ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత దానికి ఏం చేయాలో చూద్దాం కదా. దీని ప్రాబ్లం అయితే ఎలాగుందో, మొత్తం క్రేజీగా వాటర్ డ్యామేజ్ అయితే అయిందనమాట. ఇది ఎలా అనిపించిందో కామెంట్లో అన్నది చెప్పండి. ఓకే, ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసుకొని మనం అన్నది ప్యానల్ అనేది రెడీ చేద్దాం. చూడండి, ఇప్పుడైతే ఓపెన్ చేశాను. ఇక్కడ ఈ కాఫ్ అన్నది పూర్తి డ్యామేజ్ అన్నది అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి, ఇదేమో చేస్తుంది. ఇదైతే ఏకంగా ఇక్కడ ఇల్లే కట్టుకునేసింది అనమాట. ఇక్కడ చూడండి, పురుగు ఏంటో ఇది ఆడ కొరికేస్తుంది తెలియదు. చూడండి, మొత్తం అయితే ఎక్స్పోర్ట్ అనేది ఇక్కడంతా బాగుందనమాట. మనకి ఎక్కడి నుంచి వాటర్ డ్యామేజ్ అయిందంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా అయితే డ్యామేజ్ అయిందనమాట. ఇక్కడ చూసుకుంటే కనెక్టర్ అన్నది కట్ అయిపోయింది ఫుల్గా. ఈ కనెక్టర్ కట్ అయిపోయింది అండ్ FFC కేబుల్ అన్నది ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇప్పుడైతే మనము అండ్ ఇక్కడ నుండి ఈ రెండు ఐసీల్లో ఏదో ఒక ఐసీ డ్యామేజ్ ఉంది అండ్ మోస్ట్లీ ఇది ఏసీ అయితే డ్యామేజ్ ఉందన్నమాట. ఇప్పుడైతే మనము దీన్ని అయితే రిమూవ్ చేసుకొని చేద్దాం. మొత్తం ఇది వాటర్ డ్యామేజ్ వల్ల ఈ కనెక్టర్ అయితే కట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడ ఐసీలు అయితే మొత్తం పోయిందనమాట. ఈ ఐసీ ఫుల్గా అన్నది కాలిపోయింది, ఏం లేదనమాట. ఇక్కడ చూడండి, మొత్తం స్టిక్ అంతా లేచిపోయింది. ఈ బోర్డు, ఈ 3 ఐసీలు, ఈ కనెక్టర్, ఈ వైర్, ఈ బ్లాక్ కనెక్టర్ అండ్ ఈ కనెక్టర్. ఇప్పుడైతే నేను క్లారిటీగా చూపిస్తాను అనమాట ప్యానల్ ఎక్కడ కాలింది ఏంటి అనేసి. చూడండి ఒకసారి, మొత్తం అన్నది ఇదనమాట ప్యానల్. ఇక్కడ చూసుకుంటే ఇదంతా మనకు గుడ్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ చూడండి ఈ ఐసీ అనమాట, ఇది రిమూవ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు కోటింగ్ అన్నది కూడా రిమూవ్ అయిపోయింది. అండ్ చూడండి ట్రాక్స్ ఎలా ఉన్నది, మొత్తం అనేది పోయిందనమాట. ఇది ఈ స్కాలర్ బోర్డు అంతా కూడా రీప్లేస్మెంట్ చేయాలన్నమాట. అన్ని రీప్లేస్మెంట్ చేసి ఆఫ్టర్ పిక్చర్ ఎలా వస్తుందో చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు కేబుల్ అన్నది ఏ విధంగా అయిందో. దీనికి ఇలా ఉన్నింది కేబుల్, ఇలా అయిపోయింది వాటర్ డ్యామేజ్ వల్ల. ఫైనల్ దీన్ని ఒకసారి బాండింగ్ చేసేసి ప్యానల్ మొత్తం అంతా రీప్లేస్మెంట్ చేసి మనకు పిక్చర్ ఎలా వస్తుందో చూద్దాం అప్పుడు ఒకసారి. అండ్ ఐసీ ఇది పోయింది కదా ఒకటి, ఐసీని కొన్ని రీప్లేస్మెంట్ చేసి ఆఫ్టర్ పిక్చర్ మొత్తం ఎలాగ ఉందో చూపిస్తాను. చూడొచ్చు, ఈ AEO ప్యానల్ అన్నది ఫైర్ అయింది కదా, మొత్తం అన్నది బాండింగ్ అయితే చేస్తున్నాం అనమాట. చూడండి, కాఫ్ అన్నది ఒక్కొక్కటిగా మొత్తం టోటల్ బాండింగ్ అయిపోయిన తర్వాత చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని రెడీ చేసామన్నమాట. ఈ కేబుల్ కాఫ్ ఐసీ స్కానర్ బోర్డు అయితే మార్చాము దీనికి. ఇక్కడ చూడండి, దీనికి కేబుల్ అనేది ఎలా ఆల్టరేషన్ చేసామో. ఇక్కడ చూడండి, ఇది LG కేబుల్ అనమాట. దీని అయితే ఆల్టరేషన్ చేసాము, ఎక్స్బోర్డ్ అనేది మార్చేసి. ఇప్పుడైతే టీవీని అయితే ఆన్ చేసి పిక్చర్ చెక్ చేద్దాము ఒకసారి. ఇప్పుడైతే నేను స్టాండ్ బై రిలీజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు, TCL అన్నది లోగో అన్నది కరెక్ట్గా వచ్చిందనమాట. ఇంతకుముందు డిస్టర్బెన్స్గా అండ్ ఇటు సైడ్ వైట్ పిక్చర్ వచ్చిందనమాట టోటల్. ఇప్పుడైతే మనకు క్లియర్ అయింది, ఎటువంటి హారిజాంటల్ లైన్ ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేదనమాట. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు, కాఫ్ ఐసీని అయితే బాండింగ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడొచ్చు, ఇదైతే బాండింగ్ అయిందనమాట ఐసీ. ఈ ఐసీ అన్నది బాండింగ్ చేసాం. పిక్చర్ చూసుకుంటే ఏమైనా లైన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్నాం ఒకసారి. పిక్చర్ అనేది చూసుకుంటే కూడా మనకి డిస్ప్లేలో అన్నది ఎక్కడ అన్నది కూడా లైన్ లేదన్నమాట. ఇప్పుడు మనకైతే డిస్ప్లే పర్ఫెక్ట్గా రెడీ అయిందన్నమాట. వాటర్ డ్యామేజ్ ఫస్ట్లో మీరు చూసుకున్నట్టయితే ఎటువంటి చూసారు కదా, ముందుకి ఇప్పటికీ డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.